హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మళ్ళీ కొత్త వీడియోతో వచ్చానండి. చాలామంది చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ అయితే చాలా దగ్గరగా ఉంది మానిటైజేషన్ కావడానికి. మీరు సపోర్ట్ చేస్తే మాకు బూస్టప్గా ఉంటుందన్నమాట. సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేసి. లేదు, వీడియోలో ఏమైనా ప్రాబ్లం ఉందంటే కూడా మాకు కామెంట్ చేయండి. కామెంట్ ఎప్పుడు ఆన్లైన్ ఉంటుందన్నమాట. నేను ఈరోజు చేసుకోబోయే కర్రీ వచ్చేసి ఆలు ఎగ్ కర్రీ అండి. రెండు కాంబినేషన్ బాగుంటుంది. చపాతీ లెక్కైనా, పుల్కా లెక్కైనా, రోటీ లెక్కైనా, అన్నం లెక్కైనా సూపర్ ఉంటుందండి. ఇంకా నైట్ పూట కానీ మధ్యాహ్నం పూట కానీ చేసుకొని తినొచ్చు. చాలా ఈజీ అంటే ఈజీగా ఉంటుంది అనమాట. నేనేం లేదండి, ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి కారం, పసుపు వేసి బాగా వేయించిన తర్వాత ఎగ్స్ అయితే వేసి బాగా ఫ్రై చేసుకున్నానండి. ఎందుకంటే ఆ పచ్చి వాసన పోతే ఆ నీసు వాసన ఉండదు కదా తినేటప్పుడు. ఎందుకు ఆ విధంగా రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. నెక్స్ట్ అయితే అదే బాణీలో ఆయిల్ పోసి జీలకర్ర, ఆవాలు వేసానండి. వేసి బాగా వేయించుకోవాలి. ఏదైనా మంట లో ఫ్లేమ్లో పెట్టుకోండి. అదేవిధంగా పచ్చిమిర్చి 4 చీలికలు వేసుకొని కలుపుకున్నానండి. ఆ విధంగా అయితే వేయించుకోవాలి. బాగా మీడియం వచ్చేంత వరకు వేయించుకోవాలండి. తర్వాత అయితే ఒక ఆనియన్ అయితే తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట. వేసుకొని బాగా కలుపుకోవాలండి. కొంచెం 50% బాగా వేగేంత వరకు అయితే చూసుకోవాలి. బాగా మరి మాడిపోకూడదు ఆనియన్స్. ఆ విధంగా కలుపుతూ ఉండాలన్నమాట. వదిలేసాను, మొత్తం మాడిపోతుంది సైడ్లకి. కాబట్టి ఆ విధంగా మనము కలుపుతూ ఉండాలన్నమాట. నెక్స్ట్ అయితే మనం మంచిగా అరోమా రావడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటాను. నేనైతే ఇంట్లోనే తయారు చేసుకుంటాను ఫ్రెష్గా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నానండి. ఆనియన్స్ బాగా కలిసాను. అది పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా కలుపుకోవాలి. అదేవిధంగా మంచి సువాసన కోసం కరివేపాకు అయితే వేసానండి. అది వేసిన వెంటనే చాలా స్మెల్ అయితే వచ్చింది. చాలా తిరువాతలు వేస్తారు కదా, ఆ విధంగా మనం కూడా కర్రీలు వేసుకుంటే బాగుంటుంది అనమాట. వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే అంత జేసీబీ సౌండ్లు అవి వస్తున్నాయని పక్కన వర్క్ జరుగుతున్నందుకు నేను ఆ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా బాగా అయితే వేగాయి కదా ఆనియన్స్. ఇంకా నెక్స్ట్ అయితే ఒక 2 టమాటాలు అయితే వేసుకొని చిన్నగా కట్ చేసుకున్నాను. గ్రేవీ కోసం అయితే ఒక టమాటా ఎక్కువనే వేసుకున్నాను అనమాట. ఆ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటా అయితే బాగా మెత్తగా ఉడికేంత వరకు అయితే బాగా వేయించుకోవాలండి. ఎందుకంటే మనకు పేస్ట్ అయితే చేయలేదు కదా, టమాటాను బాగా మెత్తగా అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలన్నమాట బాగా ఆయిల్లో. టమాటా అయితే బాగా పేస్ట్ అయినంత వరకు అయితే బాగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకొని ఉడికించుకోవాలండి. ఆ విధంగా పెట్టుకున్నాం కదా. కొంచెం బాగా ఫ్రై అయ్యేది మాడిపోకుండా అయితే స్పూన్తో అయితే ఆ విధంగా కలుపుతూ ఉండాలని మధ్యలో. ఆ విధంగా మధ్య అయినాక పేస్ట్ బాగా టమాటా అయితే వేగింది కదా. అదేవిధంగా నానైతే ఒక 3 ఆలుగడ్డలను బాగా ఉడికించుకొని ఆ విధంగా అయితే ఇంకా కట్ చేసుకొని ఇంకా దాంట్లో వేసుకొని కలుపుకుంటున్నానండి. ఆ వీడియో అయితే పెట్టలేదు. ఆ విధంగా చేసి పెట్టుకున్నాను అనమాట. బాగా కలుపుకొని ఒక స్పూన్ అయితే పసుపు అయితే వేసానండి. రుచికి తగినంత సాల్ట్ వేసాను. ఇంకా స్పైసీ కోసం అయితే కారం అయితే వేసానండి. 3 స్పూన్లు కారం అయితే వేసాను. ఎందుకంటే ఇంకా మనం కారం అయితే ఎక్కువ స్పైసీగా తింటామన్నమాట. అందుకే 3 స్పూన్లు అయితే కారం అయితే వేసుకున్నాను. ఆ విధంగా వేసుకొని మొత్తం అయితే కలుపుకున్నానండి. బాగా ఆలుగడ్డలకి కారముగా బాగా ఇంపుగా పట్టే విధంగా అయితే మొత్తం అయితే కలుపుకోవాలండి. ఆ విధంగా ఐస్ ఫ్లేమ్లో ఆ విధంగా పెట్టుకుంటే బాగా కారం అనేది ఆలుగడ్డకి పడుతుందని ఆ విధంగా ఉంచాను అనమాట. బాగా వేగిన తర్వాత నెక్స్ట్ అయితే మళ్ళీ కొంచెం గ్రేవీ కోసం మనం వాటర్ అయితే వేసానండి. 2 గ్లాసుల వాటర్ అయితే వేసాను. ఆల్రెడీ 70% ఆలుగడ్డ ఉడికింది కదా, ఇంకా 20% ఉడికించుకోవడానికి ఇంకా వాటర్ అయితే వేసాను.
వేసిన తర్వాత మొత్తం అయితే కలుపుకున్నానండి. కలుపుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకుందాము. చూడండి 2 నిమిషాల తర్వాత వేగింది కదా. ఆ విధంగా వేగుతుండగానే మధ్యలో కొంచెం కొత్తిమీర అయితే కాడలతో సహా వేస్తున్నానండి. ఆ విధంగా వేసి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మంచి అరోమా రావడానికి, తినేటప్పుడు మంచి అరోమా రావడానికి బాగుంటుందని కొత్తిమీర అయితే వేసి కలుపుకొని మూత అయితే పెట్టుకున్నానండి. ఆ విధంగా 10 మినిట్స్ తర్వాత అయితే దగ్గరికి అయింది కదా. ఇంకా మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కదండి, ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం కదా కారంలో. ఆ ఎగ్స్ అయితే వేసానండి, వేసి పెట్టాను అనమాట. నెక్స్ట్ అంటే ఇంకా 5 నిమిషాలతో ఉడికించాను. ఉడికించిన తర్వాత ఆ విధంగా దగ్గరికి అయితే అయ్యిందండి. ఇంకా నెక్స్ట్ అయితే లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా మొత్తం కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేశాను అనమాట. మంచి రుచికరమైన ఆలు ఎగ్ కర్రీ అండి. అది కొంచెం గ్రేవీ చారుతో అయితే చేశాను అనమాట. అన్నయ్య అయితే అన్నంలోకి అయితే తిన్నాను. సూపర్ అంటే సూపర్ వచ్చిందనమాట.